ఫుడీస్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది ముఖ్యంగా దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు, జీరా, తెల్లుల్లి, ఇంగువ, పసుపు, ఇక నేను 6 కేజీ దొండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. నేను ఈ విధంగా దొండకాయల్ని కట్ చేసుకున్నాను. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ దొండకాయలు సన్నగా కట్ చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసి స్టిమ్లోనే ఫ్రై చేయాలి. ఈ విధంగా లైట్గా దొండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించిన తర్వాత మనం మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అవసరం పనిలేదు. ఓన్లీ జస్ట్ మెత్తబడిన వరకు దొండకాయల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్. దొండకాయలు మగ్గిపోయలేదో చూద్దాము. బాగా మగ్గిపోయింది. మరీ ఫ్రైగా లాగా అవసరం లేదు. ఓన్లీ ఇలాగ ఈ మాత్రం మగ్గిపోతే చాలు. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలో మనం కొంచెం నూనె తీసుకొని టమాటాలు, ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే చింతపండు లేదు. చింతపండు వేయకుండా టమాటాలు ఎక్కువ చేసి పులుపుకి పోతామని. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. ఇది కొంచెం దూరంగా మగ్గబెట్టాలి. దొండకాయలు కూడా టమాటా కూడా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవడమే. దొండకాయలు బాగా చల్లారిన తర్వాత దొండకాయలు ఈ దొండకాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి మొత్తం అన్ని రెండు ఒకసారి నేను గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి. దీన్ని మిగతా ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు గ్రైండ్ చేసుకుంటాం. కొంచెం పల్స్ ఇస్తే సరిపోతుంది.
నలిగిపోతుంది ఇది కూడా. ఎంత చక్కగా వచ్చిందో దొండకాయ పచ్చడి. ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు పోపు కోసం మళ్ళీ అదే సేమ్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మరియు పసుపు, ఆవాలు, ఉప్పు సరిపోయినంత వేసి ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిర్చి, ఇలా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో పోపు కూడా ఇందులో వేసుకుందాం. ఇదండి ఈరోజు దొండకాయ పచ్చడి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు.